నమస్తే ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో చూడండి వర్షం పడుతుంది నిన్నటి నుంచి. నిన్నైతే చాలా గాలి వర్షం పడింది. మొత్తం మన పందిరి మీద ఉన్న పాదులన్నీ పడిపోయాయండి. చాలా 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 బాధ అనిపించింది. చూడండి ఆనపది ఎలా పడిపోయిందో. ఆనవగాలు అయితే కొన్ని రోజుల తర్వాత ఇంకొంచెం పెద్దవైన తర్వాత హార్వెస్ట్ చేద్దాం అనుకున్నాను. కానీ నిన్నటి నుంచి వర్షం గాలి అలా పడుతూనే ఉంది. దానివల్ల మొత్తం పాదులు పడిపోయాయి. పాదులు అంటే మనం ఏంటి, ఆనవగాయ ఉన్నాయి, పొట్లకాయ పాదు ఉంది, బీరకాయ పాదు ఉంది, ఇవన్నీ పడిపోయండి. చాలా బాధ అనిపించింది. అందుకే హార్వెస్ట్ చేసేస్తున్నాను. చూడండి ఆనవగాయ హార్వెస్ట్ చేసేస్తున్నాను ఫస్ట్. అసలు చాలా గట్టిగా ఉందండి. అసలు కత్తెరికి అసలు కట్ అవ్వలేదు, చేత్తోనే తీసాను. కానీ కొన్ని రోజులు ఉంటే ఇంకొంచెం పెద్ద అవుతాయేమో, అప్పుడు హార్వెస్ట్ చేద్దాం అనుకున్నాను. కానీ నిన్నటి నుంచి ఆ గాలి వర్షానికి మొత్తం పందిరి పడిపోయింది, పాదులు కూడా పడిపోయినాయి. మళ్ళీ మనం కొత్తగా పెట్టుకోవాలండి. చాలా బాధ అనిపించింది. చూడండి అనవగాయ కోస్తాను. ఇంకోటి ఉంది కదా, అది కూడా తీసేస్తాను. మళ్ళీ మనం హార్వెస్ట్ చేసేటప్పటికి ఇంకా ముదిరిపోతాయి కదా, అందుకని ఇంక ఇది కూడా తీసేస్తాను. చూడండి ఎంత బాగుందో రౌండ్ అనవగాయ. ఇదైతే పడలేదు, ఇది సపరేట్గా ఉంది. కానీ ఈ ఆనవగాయ కూడా హార్వెస్ట్ చేసేస్తున్నాను. పర్లేదు, కొంచెం పెద్దవే అయ్యాయి. కాకపోతే ఇంకా కొంచెం పెద్దవి అవుతాయేమో, ఇప్పుడు హార్వెస్ట్ చేద్దాం అనుకున్నాను. కానీ ఈ లోపల అయిపోయింది. మనకు ఆల్రెడీ మన విత్తనాలు పెట్టుకున్న మొక్కలు ఉన్నాయి, వాటిని పందిరికి ఎక్కించవచ్చు మళ్ళీ. కాకపోతే కొంచెం టైం పడుతుంది మళ్ళీ మనకు హార్వెస్ట్లకి. సరే హార్వెస్ట్ చక్కగా పందిరికి అన్నీ పాదులు ఎక్కినాయి కదా, మంచి హార్వెస్ట్లు వస్తాయి అని అనుకున్నాను. కానీ ఈ లోపల అయిపోయింది. ప్రస్తుతానికి ఉన్నవన్నీ నేను హార్వెస్ట్ చేసేస్తున్నాను. అసలు ఆనపకాయ అసలు రాలేదండి, చాలా గట్టిగా ఉంది. చూసారా, కత్తిరితో అసలు తగలేదు. చేత్తో తిప్పేసాను, లాస్ట్లో అలా కత్తిరితో కట్ చేస్తాను. ఇదిగోండి చూడండి ఎంత బాగా వచ్చిందో. 2 ఆనపకాయలు అయితే మనకు వచ్చినాయి. రెండు ఆనపకాయలు. తర్వాత పొట్లకాయ ఒకటి ఉంది కదా, అది కూడా హార్వెస్ట్ చేసేస్తాను. పొట్లకాయ అయితే హార్వెస్ట్కి వస్తుందండి, చాలా పెద్దదైంది. చూసారా, మరి పొట్లకాయ పాదు కూడా పడిపోయింది. అది కూడా హార్వెస్ట్ చేస్తాను. కాకపోతే ఇంకొక పొట్లకాయ ఉంది చిన్నది, అది కొద్దిగా సెట్ చేసి పెట్టేద్దామని అది అలా ఉంచేసాను. చూడండి ఎంత పెద్దది వచ్చిందో, చాలా పెద్దది వచ్చింది. ఇంకా మనకి పొట్లకాయలు అయితే వచ్చును, కాకపోతే పాదు పడిపోయింది కదా. కొంచెం ఈ పొట్లకాయ పాదుని కొంచెం సెట్ చేసి పెట్టాను. ఇంకొకటి ఉంది, లేతగా ఉంది, అది కోయడానికి అవ్వదని. చూసారా, అదిగోండి ఇది లేతగా ఉంది, కోస్తే ఇంక బాగోదు కదా అని వీటి వైపు కొద్దిగా సెట్ చేసి పెట్టాను. మరి చూడాలి అది ఎంతవరకు ఉంటుంది అన్నది. రాళ్ళతో కట్టి పెట్టాను, తాడు కట్టేసి. ఎంతవరకు ఉంటుందో అంతవరకు చూసి హార్వెస్ట్ చేసేద్దాం. చూడండి దొండకాయ పాదు, 2 దొండకాయలు ఉన్నాయండి. ఇవి పెద్దవి అయిపోయినాయి, ఇంకా ఉన్నాయి. కానీ అవి హార్వెస్ట్ చేసేటప్పటికి ఇవి ముదిరిపోతాయి. చూపిస్తాను చూడండి మీకు. ఈ 2 దొండకాయలు హార్వెస్ట్ అయితే చేస్తాను. ఇంకా ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి, 3-4. కాకపోతే కొద్ది చిన్నవి కదా, ఇవి పెద్దవి అయ్యేటప్పటికి అవి ఉంచామనుకోండి, అవి ముదిరిపోతాయని ఆ 2 తీసేసాను. ఏంటి 2 అనుకుంటున్నారా, మనం పండించుకున్నది 2 అయినా 1 అయినా మనకి హ్యాపీగానే ఉంటుంది కదండి. తర్వాత రెడ్ తోటకూర ఒకటి వచ్చింది. చూడండి రెడ్ తోటకూర అయితే బాగా వస్తుంది, మనం ప్రతి హార్వెస్ట్కి తీస్తున్నాం కదా. కొద్దిగుంటే తీసాను. వర్షం అయితే పడుతుందండి, వర్షంలోనే హార్వెస్ట్ చేస్తాను. తడిచిపోయి మరి హార్వెస్ట్ చేస్తాను. ఇంకా ఎప్పుడైతే పందిరి పడిపోయింది, పాదులు పడిపోయినాయో ఇంకా నాకు చాలా బాధ అనిపించిందండి. ఇంకా హార్వెస్ట్ చేసేద్దాం, ఇంకా ఏమున్నాయో ఆ కూరగాయలన్నీ చేసేసి మళ్ళీ ఈ వర్షం తర్వాత మళ్ళీ అంతే శుభ్రం చేసుకొని మళ్ళీ మనకి చిన్నవి మొక్కలు పెట్టాము. ఇంకా పాదులు పెట్టాను, ఆనపకాయలు పెట్టాను, బీరకాయలు పెట్టాను. ఇవి కూడా కొద్దిగా చిన్నగా మొక్కలు అయినాయి. తీగలైతే ఇంకా స్టార్ట్ అవ్వలేదండి. వాటిని మళ్ళీ మనం పాదుకు పెట్టుకుందాం, పందిరికి పెట్టేసుకుందాం. ఎందుకంటే అది వచ్చింది తోటకూర. కొద్దిగా మెంతికూర ఉంది, మెంతికూర కూడా తీసేస్తున్నాను. ఇప్పుడు కొంచెం విత్తనాలు వేసాం కదా, అది అలా ఉంది, కొద్దిగానండి. ఒకటి ఉంది పచ్చిమిర్చి,
పూత అయితే ఉంది. మరి ఆ పూత మళ్ళీ అవి వచ్చేటప్పటికి ఇది పండిపోద్ది. అందుకని ఇది కూడా తీసేసాను. చూడండి ఎంత బాగుందో. తర్వాత కొద్దిగా పాలకూర ఉంది. పాలకూర కూడా తీసేస్తున్నాను. ఒకటి ఉంది మొక్క, అది కూడా తీసేస్తున్నాను. అన్నీ కలిపేసి కూర చేసేసుకోవచ్చు ఆకుకూరలన్నీ. అందుకు కొద్దిగా వంకాయలు కూడా ఉన్నాయండి. వంకాయలు కూడా తీసేస్తాను. కొద్దిగా ఉన్నాయి వంకాయలు, ఇంకా లాస్ట్ అయిపోయినాయి కదా. మళ్ళీ ఇవి లాస్ట్ మనం పెట్టుకున్న మొక్కలు. ఇప్పుడు కొత్తగా పెట్టుకున్న మొక్కలకు కూడా పూత స్టార్ట్ అయింది. అవి తొందరలో మనం హార్వెస్ట్ చేసుకోవచ్చు. వంకాయలు అయితే కొద్దిగా వచ్చినాయి, అవి కూడా తీసేస్తున్నాను. మనం వంకాయలు లాస్ట్ అయిపోయినాయండి. ఇంకా వంకాయ మొక్కలు కూడా మనం చాలా పెట్టుకున్నాం. తొందరలో వంకాయలు మంచి మళ్ళీ హార్వెస్ట్ చేసుకోవచ్చు. కొద్దిగా గోంగూర కూడా ఉంది. మొన్న అయితే గోంగూర హార్వెస్ట్ చేశానండి. ఆ వీడియో తీసాను కానీ అది డిలీట్ అయిపోయింది. చాలా ఎక్కువ తీసాను గోంగూర హార్వెస్ట్. కొద్దిగా ఉంటే అది కూడా తీసేస్తున్నాను. కొద్దిగా వర్షానికి అటు ఇటు పడిపోయింది కదా అనేసి ఇలాగ తోటకూర, కొద్దిగా పాలకూర, మెంతికూర హార్వెస్ట్ చేసాం కదా. గోంగూర అన్నీ కలిపేసి ఒక పూటకి చేసేసుకోవచ్చు అని చెప్పేసి గోంగూర కూడా కొద్దిగా తీసేసాను. చూడండి గోంగూర ఎంత వచ్చింది. ఇప్పుడు మనం ఏమేమి హార్వెస్ట్ చేసి చూపిస్తాను చూడండి. పొట్లకాయ ఒకటి చూడండి ఎంత పెద్ద వచ్చిందో. పొట్లకాయ ఒకటి హార్వెస్ట్ చేశాను. రెడ్ తోటకూర, మెంతికూర, గోంగూర, పాలకూర, కొద్దిగా వంకాయలు, 2 దొండకాయలు, ఒక పచ్చిమిర్చి, ఆనపకాయలు మనం హార్వెస్ట్ చేసాము. హార్వెస్ట్ తక్కువైనా కూడా హ్యాపీగానే ఉందండి. కాకపోతే ఈ పాదులు పడిపోవడమే కొంచెం బాధ అనిపించింది. ఆనపకాయలు మాత్రం బాగా వచ్చినాయి చూడండి. అలా పడిపోకుండా ఉంటే ఇంకా మనకి మంచి హార్వెస్ట్ ఇంకా వద్దును, వర్షాలు పడుతున్నందుకు. కానీ ఈసారి మళ్ళీ మనం ప్రాపర్గా మంచిగా పెట్టుకోవచ్చు. ఈరోజుకి ఇదే వీడియో ఫ్రెండ్స్. వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.